మిత్రులారా, చివరి వరకు ఈ వీడియోని చూడండి. మీ కంట సన్నటి కన్నీటి పొర మిమ్మల్ని ప్రశ్నించకపోతే నన్ను అడగండి. ఏ నేరం చేశానన్నా అన్న నన్ను చెరసాలలో పెట్టావు. బ్రహ్మ గీసిన రేఖల్ని చెరిపేసి నా నుదుట నువ్వే గీతలు గీసి తోకకు తాటికమ్మ కట్టి నిప్పంటించి దూడను పరిగెత్తించినట్టు నన్ను చదువుల దారుల్లో పరిగెత్తిస్తున్నావు. చదువుల తల్లిని చేరపట్టి కార్పొరేట్ కారాగారాల్లో బంధించిన చోట ఏ పాపం చేశానన్నాన్న నన్ను నరక రూపంలోకి నెట్టేశావు. ఇక్కడ పిట్టగూల లాంటి గదుల్లో బాయిలర్ కోళ్ళలా బతుకుతుంటాం. ఇక్కడ ట్యూబ్లైట్ల వెలుగులో మాకు తెలియవు ఉదయ సాయంత్రాలు. పీరియడ్లలో కొలుస్తారు కాలాన్ని, గ్రేడుల్లో లెక్కిస్తారు జ్ఞానాన్ని. మా ఎడారి కళ్ళ మీద కునుకు చినుకు కోసం ఎన్నేళ్లుగా ఎదురు చూస్తామో. అన్నం పెట్టేటప్పుడు గుర్తుకు రావలసిన అమ్మ చివికిన పుస్తకం లాంటి శిథిలా దేహాన్ని చింతబరిగలు చేలుస్తున్నప్పుడు గుర్తొస్తుంది. అయినా బాధని పంటి బిగువున భరిస్తాన్లేనా అన్న. మీ పరదేశి ఆశల పల్లకి మోయాలి కదా. ఎక్కడ చిక్కిపోతామో అని పాల కోసం ఆల పశువులకు దానలో మందులు కలిపినట్టు మా కంచాన విసిరేసిన పిండాల్లో కొలెస్ట్రాల్ పౌడర్ కలుపుతారు. పైకి దానిమ్మ పళ్ళలా నిగనిగలాడుతామేమో గాని లోన కుషులు జారిన కుక్కి మంచాలమైపోతాం. అయినా బతికేస్తాన్లేనా అన్న. మనిషిలా కాకపోయినా మరబొమ్మలానైనా. ఇక్కడ బోధన వాగు ఉరోడిలా సాగిపోతుంది. గంటల లెక్కన కాలాన్ని అమ్ముకుంటున్న అద్దె గురువులు మా గుండె గడప వాకిటే ఆగిపోతారు. పాఠాల వెంట పరిగెత్తలేక, బట్టి పట్టలేక, తల మీద తట్టెడు ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోవాలనుంటుంది. అయినా బతికే ఉంటాన్లేనా అన్న. మీ రంగుల కలలకు రెక్కలు తొడగాలి కదా. అయినా జ్ఞానం కోసం కాక కేవలం పరీక్షల కోసమే చదువులైతే పరీక్షల్లో పాస్ అయినా బతుకులో ఫెయిల్ అయిపోతానేమో నాన్న. కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసను చేసేందుకు నా బతుకును మరీ యుద్ధరంగంలా చేయాలా? ఖైదీని చూసేందుకు వచ్చినట్టు అమాసకో పున్నానుకో వచ్చి సర్దుకపో అంటూ నీవు వెనుదిరిగినప్పుడల్లా కళ్ళ చెలిమల్లోంచి ఊరిన కన్నీటి ఊట ఎన్ని వేసవిలొచ్చినా ఆరడం లేదు నాన్న. ఎందుకీ జీవితాలు? పిల్లల్ని కన్నది ఇందుకేనా? పోటీ రంగంలో ఎలాగైనా విజేత కావాలనే అత్యాశతో వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయకుండా కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించి వయసుకు మించిన భారాన్ని వారి వీప్పై గుదిబండని పెట్టి మోయిస్తున్నారు. చిన్ననాటి నుండే రెసిడెన్షియల్ స్కూళ్లలో, కాలేజీల్లో వేసి తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. మిగతాదంతా ఉపాధ్యాయులు, లెక్చరర్లు సానబెడతారని అనుకోవడం తప్ప వారి వయసుకు తగిన ఆలనా పాలన అందివ్వలేకపోతున్నామని ఎవరూ ప్రశ్నించుకోవడం లేదు. వారికి కావలసిన ఆప్యాయత, అనురాగాలు ఇవ్వగలుగుతున్నామా లేదా అని కూడా ఆలోచించట్లేదు. దీని ప్రభావంగా పిల్లలు మానసిక సంఘర్షణకు లోనవుతూ చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. పిల్లలకు అనారోగ్యం చేసిన కాలేజీ హాస్టల్ వారే అంతా చూసుకుంటారని వారికే జాగ్రత్తలు చెప్పి మిన్నకుండిపోతున్నారు. కన్న పేగు మెలితిరిగి బాధపడుతున్నా పెద్దలు మాత్రం తమ ఆశయాన్నే గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి. మీ పిల్లల మనసును తెలుసుకోండి. జై హింద్.